భారతదేశంలో స్వయంభూలుగా వెలిసిన దేవుళ్లకు మాత్రమే కాదు, రాజులు, జమీందార్లు, భక్తులకు నిర్మించిన ఆలయాలు కూడా అనేకమున్నాయి. అయితే మన దేశంలో దేవీ దేవతల ఆలయాలు మాత్రమే కాకుండా రాక్షసులు లేదా అసురులను కూడా పూజించే కొన్ని దేవాలయాలు ఉన్నాయని మీకు తెలుసా? ఈరోజు ఆ దేవాలయాలేంటో, వాటి విశేషాలేంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. భారతదేశం విభిన్న సంస్కృతి, నమ్మకాలకు ప్రసిద్ధి చెందింది. ఇక్కడ ప్రతి మూలలో ఏదో ఒక దేవత కనిపిస్తుందని నమ్ముతారు. అయితే దేవుళ్లకు బదులుగా రాక్షసులను పూజించే కొన్ని దేవాలయాలు కూడా ఉన్నాయి. ఇది విని మీరు ఆశ్చర్యపోవచ్చు. అయితే ఈ రాక్షస ఆలయాల వెనుక విశ్వాసం, జానపద కథలు, శతాబ్దాల నాటి సాంప్రదాయాలు కూడా దాగి ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈరోజు మన దేశంలో రాక్షసులను పూజించే సాంప్రదాయం ఉన్న దేవాలయాల గురించి తెలుసుకుందాం. నెంబర్ 1, హిడింబాదేవి ఆలయం. హిమాచల్ ప్రదేశ్లోని మనాలిలో ఉన్న హిడింబాదేవి ఆలయం భారతదేశంలో రాక్షసిని పూజించే కొన్ని ఆలయాలలో ఒకటి. మహాభారత కాలం నాటి హిడింబ పరాక్రమవంతుడైన భీముడి భార్యగా, ఘటోత్కచుడి తల్లిగా ప్రసిద్ధి చెందింది. ఈ ప్రాంత ప్రజలు హిడింబాను దేవతగా భావించి పూజిస్తారు. ఈ ఆలయం చెక్క, రాళ్లతో నిర్మాణం చేయబడింది. పగోడా శైలిలో నిర్మించబడిన ఈ ఆలయం ప్రత్యేకమైన నిర్మాణ శైలికి కూడా ప్రసిద్ధి చెందింది. నెంబర్ 2, పూతన ఆలయం. శ్రీకృష్ణుడి జన్మస్థలమైన మధురకు కొద్ది దూరంలో గోకులంలో ఒక రాక్షసిని పూజించే మరొక ప్రత్యేకమైన ఆలయం ఉంది. ఇది పూతన ఆలయం. శ్రీకృష్ణుడిని చంపడానికి కంసుడు పంపిన పూతన అనే విషపూరిత రాక్షసి నవజాత శిశువైన కృష్ణుడిని సంహరించడానికి పాలివ్వడానికి ప్రయత్నించింది. అయితే బాలకృష్ణుడు ఆమెను సంహరించాడు. అయితే పూతన ఇక్కడ దైవ రూపంలో కనిపిస్తుంది. నెంబర్ 3, అహిరావణ ఆలయం. అయోధ్యలోని అహిరావణుడి ఆలయం రామాయణంతో ముడిపడి ఉంది. దీనిలో పాతాళలోక రాజు అయిన అహిరావణ అనే రాక్షసుడిని పూజిస్తారు. రామరావణ యుద్ధ సమయంలో అహిరావణుడు రాముడు, లక్ష్మణులను మాయచేత బంధించి పాతాళలోకానికి తీసుకెళ్లాడు. తర్వాత హనుమంతుడు వారిని విడిపించాడు. దాదాపు 300 సంవత్సరాల పురాతనమైన ఈ ఆలయంలో అహిరావణుడితో పాటు అతడి సోదరుడు మహిరావణుడికి కూడా పూజిస్తారు. నెంబర్ 4, మహిషాసుర ఆలయం. మహిషాసుర స్మారక ప్రదేశం కర్ణాటకలో ప్రసిద్ధి నగరం మైసూర్ పేరు మహిషాసురుడు అనే రాక్షసుడితో ముడిపడి ఉంది. ఈ ప్రాంతాన్ని ఒకప్పుడు మహిషాసురుడు అనే రాక్షసుడు పాలించాడని నమ్ముతారు. దుర్గాదేవి అతన్ని సంహరించింది. అతని జ్ఞాపకార్థం దసరా పండుగ ఇక్కడ ప్రారంభమైంది. మైసూర్లోని చాముండి కొండపై మహిషాసురుడి భారీ విగ్రహం ఉంది. ఇది ఆలయం కాకపోయినా ఇక్కడి ప్రజలు మహిషాసురుడిని చారిత్రక పాత్రగా భావిస్తారు. అతన్ని భక్తితోనూ కొలుస్తారు. నెంబర్ 5, రావణ ఆలయం. రామాయణంలో రావణుణ్ణి విలన్గా పిలుస్తారు. అయితే భారతదేశంలో కొన్ని ప్రాంతాల్లో రావణుణ్ణి అత్యంత జ్ఞానవంతుడైన బ్రాహ్మణుడిగా, శివభక్తుడిగా పూజిస్తారు. మధ్యప్రదేశ్లోని మందసౌర్లో రావణుడి ఆలయం ఉంది. ఇక్కడ ప్రతి సంవత్సరం దసరా రోజున రావణుణ్ణి పూజిస్తారు. అదే సమయంలో హిమాచల్లోని కాంగ్రా జిల్లాలో కూడా రావణుణ్ణి పూజించే సాంప్రదాయం ఉంది. చూశారు కదా మన దేశంలోని రాక్షసులను పూజించే ఆలయాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.